అందరికీ నమస్తే. ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నేను ఎలక్షన్ ముందు ఒక కమిట్మెంట్ ఇచ్చిన. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అండ్ అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి గారు గెలిస్తే నేను మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటా అని చెప్పిన. ఆ రోజు ఎన్నికల కోడ్ వల్ల నేను కొన్ని క్వశ్చన్స్ అడగలేకపోయినా, బట్ ఈ రోజు మాత్రం బరాబర్ ఉంటది. సో ఈ రోజు మీకు ఆల్రెడీ అర్థమైనాలే, ఆ కోదాడ కాన్స్టిట్యున్సీలో మొన్నటి వరకు సో స్టేట్ లెవెల్లో వేరు, కోదాడ నియోజకవర్గం వేరు, ఒక రేంజ్ లో పోటీ జరిగి ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది భారీ విజయంతో గెలుపొందారు. సో ఆ సందర్భంగానే నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం, ఆ రోజు నేను ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారిని నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఈరోజు అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ చెప్తున్నా సార్, ఫస్ట్ అయితే మన పరిచయంతో జరిగింది. సెకండ్ టైం యాక్చువల్ నేను ఆ రోజు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ అడగాల్సి వచ్చింది. బట్ ఈ రోజు అట్లా ఉంటది అన్న, ఇంటర్వ్యూ అనేది కల్ట్ ఇంటర్వ్యూ ఉంటది. మీకేమన్నా మనసు నొప్పించుకున్నా కూడా ఏం లేదు, ఎందుకంటే మీ గవర్నమెంట్ వచ్చింది కదా, మమ్మల్ని ఏమన్నా బేదియాలు అలాంటిది బరాబర్ కుల్లం ఉంటది, కల్ట్ ఉంటది అన్న. సో ఎనీవే ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న, చాలా కష్టపడి భారీ మెజార్టీతో గెలిపారు. సో ముందుగా లిటిల్ గా ఆ రోజు మీకు మాట ఇచ్చిన ప్రకారం ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఎలా ఉందన్న, ఈ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మంచిగా ఉన్నది. అందరు కష్టపడ్డారు, కార్యకర్తలు గాని నాయకులు గాని, ముఖ్యంగా ఓటర్లు మంచిగా సహకరించారు. అంటే వాళ్ళు కొత్తదనం కోరుకుర్రు. ముఖ్యంగా ఏంటంటే ఓటరు ఇసుకిపోయారు, బాగా పబ్లిక్ వాళ్ళు ఇసుకిపోయారు. అంతా మోసపు వాగ్దానాలు చేసి అవి చేయకపోవడం, కొన్ని వాళ్ళ కమిషన్లు వచ్చే కార్యక్రమాలు చేసి మిగతా వాటికి చెప్పేది. దానివల్ల కొద్దిగా బాగా ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు అంతకుముందు 2000 నుంచి 2014 వరకు ఎట్లయితే ఉన్నదో పరిపాలన, ఆ ప్రజల అవసరాలు ఎట్లయితే తీసిరో మళ్ళీ వస్తే కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఒకసారి రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చారు. మరి మీరు మాత్రం ఇప్పుడు బుద్ధిమంతులు లెక్క పాలన చేస్తారని ఎట్లా నమ్మాలన్నా? తప్పకుండా మేము 2004 నుంచి 2014 వరకు మేము ఎటువంటి అరాచకాలు గానీ అక్రమాలు గానీ చేయలే కదా. అంటే ఒక సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, బిడ్డలారా గుర్తుపెట్టుకోరి, ఒక్కొక్కడు ఓవరాక్షన్ చేసేటోని పేర్లు మొత్తం రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చెప్తాం అంటారు. ఏం చేస్తారని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారా? సంగతి చేస్తారని చంపేస్తారా, లేకపోతే మమ్మల్ని రాష్ట్రంలో ఉండకుండా ఎలా కొట్టేస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలకు అంటే ప్రజలకు భరోసా ఇచ్చడానికి, అంటే మేము వస్తున్నాం, మేము వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం మేము సరి చేస్తాం అనే టైప్ లో చెప్పడం జరిగింది తప్ప బెదిరించినట్టే చంపడము కొట్టడము కాదు. అది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంతే, అధికారిక అంతే తప్ప చట్టపరంగా ఉంటుంది తప్ప చట్టాన్ని ఉల్లంఘించి మీ మీద అధికారం వచ్చిన అరాచకాలు చేసిన మాత్రం ఉండదు. రాష్ట్రం నుంచి కింది స్థాయి వరకు కూడా మేము ఇదోరు చేసినా లేదు, 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తానుకున్నారు. సో మీ గురించి నేను ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ గురించి ఒక కామెంట్ వచ్చిందన్న బాగా. అసలు సంతోష్ రెడ్డి అంటే ఎవరు? సంతోష్ రెడ్డి అంటే రాజకీయ నాయకుడా? సంతోష్ రెడ్డి అంటే రౌడీయా? సంతోష్ రెడ్డి అంటే ప్రజల్ని బెదిరించేటోళ్ళ? సంతోష్ రెడ్డి అంటే ప్రజల మీద ప్రేమ ఉన్నోడా? ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు నా పడిబడిన వాళ్ళు చెప్పిండొచ్చు, ప్రజలు చెప్పాలి అది. నేను అరాజకవాదినా, పొలిటీషియన్నా, ఫ్యాక్షనిస్ట్నా, ఇంకా ఏదనేది ప్రజలు చెప్తారు తప్ప నేను ఎప్పుడన్నా ఉన్న బెదిరించి డబ్బులు హుల్ చేసినట్టు గానీ, నేను చందాలో దందాలో చేసిన ఏదన్నా ఉంటే మీరు రుజువు చేయొచ్చు. అంతే తప్ప నీళ్ళైతే అక్రమ సంపాదించుకొని నేను అక్రమంగా ఏదో భవనాలు ఆస్తులు కూడబెట్టుకుంది లేదు. ఇవాళ నాకు సరే ఒక సొంత ఇల్లు, ఒక 2 ఫ్లాట్లు తప్ప నాకు 60 ఎకరాలు ఉన్న ఒక నేను ఇలా 6 ఫ్లాట్లు కూడా లేవు. అంటే 6 గుంటల కాడికి వచ్చింది. అది అంటే ఎకరాలు పోయి 60 ఎకరాలు పోయి 6 కుంటల కాడికి వచ్చింది. మరి అక్రమంగా సంపాదిస్తే మరి నాకు 600 ఎకరాలు రావాలి, 600 కోట్లు రావాలి, ఈ రకంగా ఉంటది కదా. నేను అని పోగొట్టుకొని రాజకీయాలు పోగొట్టుకొని ఉన్నా నేను. ఇలా అంతే తప్ప నేను ఎప్పుడు కూడా అరాచకాలు చేసింది లేదు, బెదిరించింది లేదు, నేను కూడబెట్టుకుంది లేదు. అంటే పోగొట్టుకున్న తప్ప నాకు వచ్చిన మెసేజ్లు ఏముందంటన్నా, సంతోష్ రెడ్డి గారి అండా చూసుకొని ఊర్లలో అరాచకం అంటే మీ ఎమ్మడి తిరిగే అంటే మీ ఫాలోవర్స్ గానీ, యూత్ పిల్లలు గానీ, సంతోష్ రెడ్డి అన్న మాకు వెనక ఉండు, ఏదైనా ఉంటే అవుట్ అండ్ రైట్ గా ఆయన చూసుకుంటాడని ఊర్లో అరాచకాలు చేస్తున్నారు అని ఒక మెసేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు అరాచకాలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 10 రోజులు కావట్లే, అరాచకాలు లేకపోయినా సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ఒక బ్రాండ్. సంతోష్ రెడ్డి అట్లా నడుచుకుంటూ పోతేనే కూడా, నడుచుకుంటూ పోయినా సరే ఎవరైనా సరే భయపడతారు, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాడు
అలా ఏంది అసలు ఆ క్రియేటివ్ ఎట్లా వచ్చింది మీకు ఇప్పుడు సంతోష్ రెడ్డి అంటే బ్రాండ్ కాదు, భరోసా అంత కార్యకర్తకి ఏంటంటే మాకేమైనా కష్ట సుఖాలు ఉంటే ఆదుకుంటాడు, మా ఎమ్మటి ఉంటాడు అనే దాని మీదే తప్ప. కాకపోతే అంటే వాళ్ళకు ఎవరన్నా అపోజిషన్ లో ఏమన్నా ఇది చేసిరు అనుకోరి మళ్ళీ సంతోష్ రెడ్డి దానికి భరోసాగా ఉంటాడు, సపోర్ట్ ఉంటాడు అనే దాని మీదనే వాళ్ళకు అంతే తప్ప వేరే ఏం లేదు. అంటే సంతోష్ రెడ్డి అనే వ్యక్తి స్పెషల్ గా యూత్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు, యువతని ఎక్కువ అట్రాక్ట్ అవుతారు సంతోష్ రెడ్డికి అంటారు. ఏం చూసి అంటే వాళ్ళకి ఏమన్నా మీరు ఏం అట్రాక్షన్ చెప్తారన్నా ఈ యువతకి, అంటే తాగుడు బిర్యానీలు ఇట్లా ఇచ్చి ఏమైనా అట్రాక్షన్ చేస్తారా, లేకపోతే మీరు భరోసా ఇచ్చి అట్రాక్షన్ చేస్తారా? ఇప్పుడు ఇంకోటి చెప్పిన నా గురించి మీరు గ్రౌండ్ లెవెల్ అనుకోండి, నేను ఒక మంచిలు కూడా ఇప్పించడం కాదు. అదే మీకు నేనునే పోగొట్టుకున్నా, నా దగ్గర నుంచి వాళ్ళు ఆశించారు కూడా, వాళ్ళే నాకు ఖర్చు పెట్టుకొని ఇచ్చేస్తారు. నేను ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేను. అంటే వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ అరాచకాలు ఇంకోటి ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే నేను ముక్కుసూటికి మాట్లాడతా, ముక్కుసూటికి వ్యవహారం చేస్తా, అది వాళ్ళకి నమ్మకం. ఇంకోటి ఏంటంటే అవతలంతో ఈతల పాటలు ఉండి అవతలంతో కుమ్మక్కై ఎందుకంటే నా వ్యాపారాలు లేవు, వ్యవసాయాలు లేవు, ఇంకేమైనా లావాదేవీలు లేవు, నేను అవతలను భయపడతాను. ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ ఉన్నాడు ఎమ్మెల్యేడా, నా ఎమ్మెల్యే చాలా మంది భయపెట్టేసుకుని నేను డైరెక్ట్ చెప్పిన ఎమ్మెల్యే అటువంటి సంబంధం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేతో డైరెక్ట్ ఓడి పెట్టుకోరు కదా, అధికార పార్టీ ఎమ్మెల్యేతో అసలు నేను పెట్టుకున్నాను, నన్ను అడిగిండు. కాబట్టి ఏంటంటే కార్యకర్తలు ఆ భరోసా ఇవ్వబట్టి మీరు అన్నట్టుగా ఆ యూత్ లా వాళ్ళు దాని ఏమంటారు భయం లేకుండా మంచిగా ఉన్నారు. సో దాదాపు 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంటారు, ఇప్పుడు అధికారం వచ్చింది, ఏం చేయబోతున్నారు? ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకోకుండా, ముఖ్యంగా అంటే మా ఊరి నుంచి మొదలు పెట్టుకుంటే మా మండలం కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారి సహకారంతో కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, తండాలు కానీ గుడాలు కానీ ఊర్లు కానీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ మాకు నోటీసులు ఉన్నది. కాబట్టి ఎందుకంటే పొద్దున్నేసి జనాలు ఉంటాం కాబట్టి ఎవరెవరు అంటే వ్యక్తిగతంగా కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నా కూడా లేదా ప్రజలకు ఇబ్బంది ఉన్నా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి సారు మేడం సహకారంతో డెవలప్మెంట్ విషయంలో ఉంటుంది. మేము అభివృద్ధి విషయంలో ఆలోచిస్తాం తప్ప అరాజకాల గురించి ఏం లేదు. అంటే ఈ 10 సంవత్సరాలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన రోజులు సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు కదా, మరి ఇప్పుడు అధికారం చేతికి వచ్చింది కదన్నా, రివెంజ్లు ఏమన్నా తీర్చుకునేది ఉందా? ఇప్పుడు రాజకీయాల హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఎవరి వాడు సెల్ఫ్ గోల్ వేసుకుంటారో ఆల్రెడీ వాళ్ళ ఏందో వాళ్ళకి తెలుసు. అంటే మనం వాడిని ఒక వ్యక్తిని చంపనవసరం లేదు, మానసిక శోభతోనే, ఎందుకంటే మనం ఏదో చేస్తానే దాని మీదనే అతను ఇదైపోతాడు తప్ప మనం ఎవరిని కూడా భౌతికంగా ఎవరిని కూడా మేము దాడులు చేయం, చేసే వారిని ఎంకరేజ్ చేయం. అంటే మీరు చెప్పేది ఏంటంటే భౌతికంగా చేయరు కానీ మెంటల్ గా చంపేస్తారా? మెంటల్ వాడి భయంతో వాడేది చేస్తాడు. వాడేస్తారా లేకపోతే మీరు మెంటల్ గా టార్చర్ పెడతారు? నేను చెప్తూనే ఉన్నా కదా, వ్యక్తిగత కక్షలు గాని ఎటువంటి రివెంజ్ ఆలోచనలు మాకు లేవు, రావు. ఎందుకంటే ఇంకో ముఖ్యంగా ఏంటంటే మీకు సారు మేడం అటువంటి ఎంకరేజ్ చేయరు కదా. ఇప్పుడు మీకు వేరే జిల్లాలలో వేరే కాన్స్టిట్యూన్సీ లో ఒక టైప్ ఉంటారు రాజకీయం. ఇప్పుడు కోదాడ కాన్స్టిట్యూన్సీ డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఇట్లా ప్రతికారం ఉండవు. ముఖ్యంగా ఏంటంటే సార్ మోతమండలం కొత్త కావచ్చు కానీ అటు కోదాడ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు కూడా ఏంటంటే ఎలక్షన్ వరకే ఒకలాంటి యుద్ధ వాతావరణం ఉంటది. అంటే ఎవరి పార్టీలు వాళ్ళు చేస్తారు, తర్వాత కలిసే ఉంటారు, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు తప్ప ఆడ గొడవలు అటువంటి ఎప్పుడు ఉండవు. సో అధికారం వచ్చింది కదన్నా, ఇప్పుడు అధికార పార్టీ అంటే ఎవరికైనా ఆశ ఉంటది సార్, అందులో పోతే ఇప్పుడు మీరు అన్నట్టు మానసికంగా కానీ మెంటల్ గా కానీ కొంచెం టెన్షన్ తగ్గడం కోసమో లేకపోతే ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం ఎవరికైనా ఆశ ఉంటది కదా. మరి మీ కాన్స్టిట్యున్సీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ కాంగ్రెస్ పార్టీకి వద్దాం మీ పార్టీలో చేరడం కోసం అని ఎదురు చూస్తున్నారట, మరి మీరు చేర్పించుకునే అవకాశం ఉన్నదా లేదా? ఇప్పుడు ఒకటి మీకు మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ 10 సంవత్సరాలలో మా కార్యకర్తలు కింది స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ ఊర్లో అయితే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రజల దగ్గర బాగా ప్రజలను పీడించుకున్న వాళ్ళను పార్టీలకు తీసుకునేది లేదు. వాళ్ళు ఎంత పెద్ద లీడర్ కానీ ఎవరన్నా కానీ ఇప్పుడు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారికి ఎగనెస్ట్ గా పనిచేసి వాళ్ళ ఓడగొడతానికి అవతలోనికి సాయం చేసి సహకరించి ఇలా వాళ్ళు గెలిచినాక అధికారం ఉందని చెప్పి వస్తుంటే అట్టెట్లు ఒప్పుకుంటాం మేము? అటువంటి సార్ మేడం కూడా ఎంకరేజ్ చేయరు కదా, వాళ్ళకి ఎంకరేజ్ పని చేసిన వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు తీసుకోరు. మీరేదున్నా గ్రామ శాఖలకు మండల శాఖలకు వాళ్ళను అట్లా అనుకుంటే
ఇప్పుడు మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి అసలు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు కదా అన్న. అది స్టేట్ వైజ్ లో పెద్ద లీడర్ విషయంలో మనకు పార్టీ వాళ్ళ వల్ల ఉపయోగం అనుకున్నప్పుడు ఎలక్షన్ ముందర తీసుకుంటారు, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి నీతో నాకేం పని, మా కార్యకర్తలు ఉన్న వాళ్ళు పని చేసిరు కదా, వాళ్ళు ఈ 10 రోజులు ఆడ పెత్తనం చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి మా మీద మళ్ళీ పెత్తనమాను అటు వీడు ఎడిపోవాలి, నువ్వు ఉన్న కార్యకర్త పార్టీ నమ్ముకున్నాడు, పార్టీ నమ్ముకున్న బలగం పెరుగుద్ది కదా, పార్టీ నమ్ముకున్న కార్యకర్త భరోసా చేయాలంటే ఇసాటి చేయొద్దు, మీకు ఇంకా బలగం పెరుగుద్ది కదా. బలగం ఎందుకు ఇప్పుడు కారు ఏమైంది, పంక్చర్ అయింది, ఉన్నాయి కాడుకుంటేనే లెక్క అది. వీళ్ళు కూడా 15 సీట్లు అనౌన్స్ చేసిండు, ఆడ 200 మంది ముచ్చట. ఇక వీనాడు వాడు రేపు మా పరిస్థితి గట్టి అవుతుంది. కాకపోతే ఏంటంటే మేము ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఒక మండలంలో గానీ ఒక గ్రామాల్లో కొద్దిగా మనం తక్కువ ఉన్నాం, ఆడ లేడు కొద్దిగా గట్టి లేడు అన్నప్పుడు దాని స్ట్రెంత్ అనేది అనుకున్నప్పుడు ఒక మంచి వ్యక్తి ఉంటే తీసుకోవడం తప్పలేదు. అటువంటి చేస్తారు చేరికలు. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కాడ అవతల పార్టీ వస్తే తీసుకోవడం మీ సిద్ధమే, కానీ అరాచకాలు చేసి పొద్దున్నేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎంఆర్ ఆఫీసులు, ఎంపీ ఆఫీసులు, ఆర్డీ ఆఫీసులు తిరుగుకుంటా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం మాత్రం తీసుకునే లేదు. మేము సారుకు మేడం కూడా నోటీస్ తీసపోతే వాళ్ళకి తెలుసు ఫస్ట్ మాకన్నా ఎక్కువ. వాళ్ళు పాపం పొద్దులేసే వాళ్ళు ఫోన్లు ఎన్ని ఫోన్లు ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారు కానీ ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ కాలే పాపం. ఇప్పుడు సార్ ఒక ఢిల్లీ లీడరు, ఒక ఎస్ఐ చేయగలుగుతారు ఫోను లేదు, ఇక తట్టుకోలేక నాసుంటాడు ఉండి సార్ అది సార్ ఇది సార్ అంటే ఒకసారి చేసే 2 సార్లు చేసే. ఒక అంత పెద్ద స్థాయి వ్యక్తి 3 సార్లు ఒక ఎస్ఐ ఫోన్ చేయాలంటే వాడు చేసినప్పుడు ఏమంటుండు, సార్ మంచి సార్ నేను చూస్తా సార్, ఏముండదు, ఏం చూసి ఉండదు, వాడు చేసుడే ఆ టైప్ అయిపోయింది. సో మీరు అన్నట్టు వాస్తవానికి సరే మీరు అలానే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్థాయి ఏందనేది అందరికి తెలుసు. వాస్తవానికి ఢిల్లీ స్థాయి లీడరు, ఎస్పెషల్ గా సోనియా గాంధీ గారి ఫ్యామిలీకి ఎంత అటాచ్మెంట్ ఉందో తెలుసు, మాజీ టీపీసీసీ అధ్యక్షులు కూడా. మరి ఇంత సీనియర్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అనేది దక్కలేదు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే ముఖ్యమంత్రి పదవి అనేది సార్ అడగలే, యాక్చువల్ గా సార్ అడగలే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్ లా సార్ ఎమ్మెల్యే నిర్ణయము సరే అధిష్టానం ఏదో ఆలోచిందో, కాకపోతే నెక్స్ట్ అది ఎంత అనేది నేను చెప్పలేని టైం, కానీ ఏదో ఒక రోజు ఉన్నత స్థానంలో మళ్ళీ కూర్చుంటాడు. ఇప్పుడు ఇదేమో మంచి శాఖలు, మామూలు శాఖలు కావు, భారీ నీటి పారుదల గానీ, పౌర సరఫరాలు, ఈ పబ్లిక్ రిలేషన్. ఇప్పుడు రైతులకు నీళ్ళతో అవసరం, అంటే రైతుకు ఒక వర్షన్ ఉన్నట్టుగా పౌర సరఫరా నిత్యం మనం ఏమేం కావాలో ప్రజలకు ఆ అవకతాలకు జరుపుకుంటే సార్ మంచిగా చేసి పరిపాలన చేసి వాళ్ళకు ప్రజలకు సహాయం చేస్తాడు. సో మంత్రి కేటీఆర్ గారు రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారన్న. అవును సార్, కేటీఆర్ గారు స్టేట్మెంట్ కాకపోయినా సరే మిమ్మల్ని అడుగుతున్నా, సంతోష్ రెడ్డి గారిని నేను డైరెక్ట్ అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే యాజ్ ఏ రేవంత్ రెడ్డి గారు టీసీపీసీసీ అధ్యక్షులుగా ఆయన బాధ్యతగా 9వ తారీఖు నాడే మేము రైతు బంద్ వేస్తాం, 3వ తారీఖు నాడు అయిపోద్ది, 4వ తారీఖు నాడు ఇవన్నీ చూసుకుంటాం, 9వ తారీఖు నాడు రైతు బంద్ వేస్తుంటారు. ఇప్పుడు ఒక 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా అన్న? అట్లే ఉండదు, ఇదివరకు ఎట్లా ఇచ్చారు అదే ఇస్తారు. కాకపోతే అందులో కొంత మార్పులు చేర్పులు ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు అడ్డగోరి ఇచ్చారు, వాళ్ళు బెంచ్ కార్లు వచ్చి అది పట్టుకొని పోతుంది, ఏదో రైతు బంధు పట్టుకొని పోతుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టేది లేదు, నష్టపోయేది లేదు, ఎందుకంటే వాళ్ళు కౌలుకి ఇస్తారు. 100 ఎకరాలు ఉన్నోడు ఎవరో ఒకరు వ్యవసాయం పిచ్చి ఉన్నోడు చేస్తారు పాపం, కానీ కొంతమంది సోగ్గా కొనుక్కున్నారు, ఎన్ఆర్ఎల్ ఉంటారు, వాళ్ళు వ్యవసాయం తెలియదు, గెట్లు తెలియదు, వాళ్ళకు గెట్లు తెలియని వాళ్ళు వచ్చి కోట్లు తీసుకుపోతారు రైతు బంధు పుణ్య. నేనేంటంటే అది 10 ఎకరాల 15 ఎకరాల ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేస్తారు, గ్రౌండ్ లెవెల్ లో వ్యవసాయం చేస్తారు. వాళ్ళకి అందుకని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా మంది పెద్ద రైతులు వ్యవసాయం చేయకుండా కౌలుకిస్తే పంట నష్టపోయినప్పుడు కౌలు రైతు నష్టపోతాడు, రైతుకి ఏం కాదు. రైతు ఏం చేస్తుండే, ఈ కౌలు డబ్బులు దొబ్బుతుండ్రు, రైతు బంధు దొబ్బుతుండు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం సోనియా గాంధీ గారు కౌలు రైతులు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు రైతులు చచ్చిపోరు, అంటే ఒక 2 ఎకరాలు పాపం చిన్నోడు చచ్చిపోతారు, కానీ ఎక్కువ చచ్చిపోయేది కౌలు రైతులు అన్నట్టు. ఆ కౌలు రైతులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకునే ఈ కౌలు రైతులకు కూడా మనం బడ్జెట్ కేటాయించడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో చేసా కట్ చేస్తారు, ఎందుకంటే ఆ బడ్జెట్ పెట్టుకుంటే ఇప్పుడు నీకు 10 ఎకరాలంటే కొంత రేంజ్ వరకు ఉంటాయి, 100 ఎకరాలు ఓడి ఉంటాడు. అదే అవసరమైతే ఇంకా 5కు 10 వేయించుడా, లేకపోతే ఈ బడ్జెట్ తీసుకుపోయి ఇంకొకరు పెట్టుడా, అట్లా చేసుకుంటే మనం ఇంకా పబ్లిక్ ఎక్కువ సాయం చేయగలుగుతాం. ఇప్పుడు ఉన్నోనికి ఇప్పుడు అందుకని అంటే ఉన్నోని దోసి లేనోనికి పెట్టాలన్నట్టుగా ఉన్నోనికి అవసరం లేదు, ఆయనకి ఏదైనా నా గెట్టు జరగకుండా ఉంటే చాలు, నాకు ఫామ్ హౌస్ ఆయన టైప్ సోగ్గా ఉండేటోడు ఆయన, ఆయనకి రైతు బంధుతో ఏం పని లేదు, ఆ కౌలు డబ్బులు కూడా వాళ్ళకి పెద్ద ఇది కాదు. అటువంటిది అసలు మనం ఎందుకు సాయం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఓపెన్ గా ఏం చెప్తారు, ఇస్తేనేమో రైతుకి ఇస్తారు, లేకపోతే కౌలు చేసుకునే టైంకి ఇస్తారు, కానీ ఇద్దరికి అంటారు. లే
అదేంటంటే ఇప్పుడు 100 ఎకరాలు పైన ఉన్నారు చూసినా వాళ్ళకి వద్దంటున్నాం మేము. ఓకే, రైతులకు ఇద్దరికి ఇస్తారా? ఇస్తాం. ఇప్పుడు సంతోష్ రెడ్డి గారి భూమి ఉంది, ఒక 5 ఎకరాలు ఉన్నాయి, నేను మీ దగ్గర నుంచి కౌలుకు తీసుకొని చేసుకుంటున్నా, రైతు బంధు నాకు ఇస్తారా మీకు ఇస్తారా? ప్రస్తుతం అయితే ఇప్పుడు సిస్టమ్ నడుస్తుంది, దాంట్లో మార్పులు చేర్పులు అనేది ఇప్పుడు ధరణి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఆ కమిటీ వేసి ఈ రైతు బంధు విషయంలో ఏమైనా కటాఫ్ పెట్టాలన్నా ఎన్ని ఎకరాలు అనేది, నెక్స్ట్ ఈ కౌలు రైతు బంధు విషయంలో కూడా ఉంటది, ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఉచిత బస్సు అనేది పెట్టిరన్న మహిళలకు, ఈ ఉచిత బస్సు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళ లైఫ్ ఏమి కావాలి? ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ సూర్యాపేట ఇట్లా అంటే 100-200 ఎక్కించుకోబోయే ఇప్పుడు రోజు వాళ్ళుగా తిప్పుకునే వాహనాలు ఉంటారు కదా, మరి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టిన కదా. కొన్ని ఎట్లుంటాయి, కొన్ని పథకాలు కానీ కొన్ని పనుల వల్ల అందరికి మనం మెహర్బాన్ చేయలేము, కొన్ని చిన్న ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆటో వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు కూడా న్యాయం. ఇప్పుడు చాలా ఊళ్ళలో బస్ సౌకర్యం లేదు ముచ్చట, వాళ్ళు ఏంటంటే ఆటోలు ఉన్నాయి కదా, ఇప్పుడు మారుమూల గ్రామాల కానీ లేవు, ఉన్నప్పుడు వాళ్ళ ఆటోలు వాళ్ళ బతుకుతారు. మీరు సిటీలు అంటారు, సిటీలో కూడా దానికి ఏదో చేస్తారు. సో ఇప్పుడు ఆ ఆటో వాళ్ళకి వచ్చే ఇబ్బందిని మీరు ఆటోలు ఉన్నాయని అంటారు, కానీ ఆటోలు ఉన్న ఊరు కూడా బస్సును పంపిస్తా అని చెప్పట్లేగా మీరు? అంటే మీరే అంటారు, ఇప్పుడు మీరు ఇటు అయితే అటు అంటారు, అటైతే ఇటు అంటారు. ఇప్పుడు ఆటో లేని ఊరకు బస్సు పంపని మీరే అంటారు, బస్సు పోతే ఆటోలు ఎట్లా బతకాలంటారు. మరి పరిష్కారం మీరే చెప్పారా? అంటే అరకొర అన్న ఇప్పుడు టోటల్ గా స్టేట్ లెవెల్లో ఎక్కువ శాతం అయితే బస్సులు ఉన్న ఊర్లే ఉంటాయి, తక్కువ శాతంలో బస్సులు లేని వాళ్ళు ఉన్నారు. ఈ తక్కువ శాతం ఉన్న వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే జరిగింది కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దళిత బంధు విషయంలో ఎక్కువ దళితులు ఎక్కడ తక్కువ ఉన్నారో తక్కువ ఊళ్ళని సెలెక్ట్ చేసుకొని దళిత బంధు ఇచ్చారు కాబట్టి ఇలా గవర్నమెంట్ అనేది పీకేసారు ప్రజలు. ఈ రోజు తక్కువ ఉన్న ఊర్లలో మీరు బస్సు వేయడం దేనికి? మీరు ఆటోలు ఉన్నాయని చెప్పడానికి ఎక్కువ అన్ని ఊర్లలో కల్పించాలి కదా. ఇప్పుడు అందరూ ఆటో దోలుకొని బతకాలని ఏం లేదు, పాపం వాళ్ళకి సౌకర్యం లేక వాళ్ళు చదువుకున్నది ఇప్పుడు డిగ్రీ పీజీ చేసినప్పుడు పాపం ఆటో దొరుకుంటారు. వాళ్ళకి ఇంకో రకంగా మనం చూపిస్తే ఆటో ఎందుకు దొరుకుతాడు ఆయన? అంటే అంతమంది ఆటోలు అంటే దాని అర్థమైంది ప్రభుత్వ వైఫల్యమే. చదువుకున్న వాళ్ళు అలా తీయండి, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలా ఆ చదువుకున్న వాళ్ళందరికీ ప్రైవేట్ గాని గవర్నమెంట్ కంపెనీలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటి ఆఫీసులలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆటో ఎందుకు తోలుకుంటారు? ఏం చేయలేక ఆటో తోలుకుంటారు వాళ్ళు. కాబట్టి సమస్య ఏంటంటే పరిష్కరించడానికి 100 ఆలోచనలు చేయబుద్ధి అయితే, మీకు పెట్టబుద్ధి అయితే అలా ఎంత తీసారు 10 మంది పిల్లలు తాగేటోళ్ళు గింత ఉన్నా కూడా పెట్టరు, ఏం లేని ఒకటి తింటారు. కేసీఆర్ చేసిన పని అదే, లేనోనికి దగ్గర కొట్టి ఉన్నోని పెట్టిండు, పెట్టబట్టే ప్రజలు తిరగబడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ మేము అసలు తప్పులు చేస్తే సిద్ధంగా లేము. మేము ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా సోనియా గాంధీ గారు ఫస్ట్ ఊకోరు. ఇప్పుడు మీరేమంటారు అంటే కేసీఆర్ గారు తప్పు చేయడం వల్ల ప్రజలు మాకు అధికారం చేపట్టారు అని మీరు అంటారు. మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొట్టుగా డబ్బు చల్లి అధికారం చేయించుకోరు అంటారు. ఎంత ఇచ్చారన్నా ఓటుకి ఎంత ఇచ్చారు మీ కోదా నియోజకవర్గంలో? అన్నోడు అన్నా కూడా ఇన్నోడు కానీ ఎవరో ఉండాలి. ఇప్పుడు అక్కడ అధికారం పార్టీ 10 సంవత్సరాల నుండి మేము అధికారం లేక 10 సంవత్సరాలు అయితే వాడికని మేము ఎట్లా డబ్బులు పెడతామండి? కనీసం మేము కార్యకర్తల ఖర్చుల కోసం ఇస్తే కూడా పట్టుకున్న సందర్భాలు ఉండే. అదా వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ మూడుతున్నాయి, వాళ్ళేమో పోలీసు బండ్లనే పోతుంటాయి. ఓకే, పోలీస్ బండ్లనే పోతుంటాయి. ఇప్పటి నుంచి మీ డబ్బు కూడా పోలీస్ బండ్లలో పంపిస్తారా? మేము అట్లనే మేము అట్లా డబ్బులు పంచాం కదా, మేము పైసలు పంచాం, అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేసినాక ఆటోమేటిక్ ఇచ్చేస్తారు కదా. కేసీఆర్ వచ్చినాక ఈ పైసలు అలవాటు అయింది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ టీడీపీ ఉన్నప్పుడు కానీ ఇట్లా వేలు లక్షలు ఓడి ఖర్చు పెట్టి కోట్లు. అందుకని ఏంటంటే ఆడ బీజేపీ, ఆడ మోడీ, కేడీ, వీళ్ళిద్దరు చోటికి రాజకీయం మొత్తం భ్రష్టు పట్టింది. మొత్తం మనీ పాలిటిక్స్ అని, డెవలప్మెంట్ ఉండదు, దౌర్జన్యాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారికి ఎంత మెజారిటీ వచ్చింది? ఇప్పుడు 58,172. 58,170 అంటే ఆల్మోస్ట్ 60,000 నియర్ బై 60,000 మెజారిటీ వచ్చింది. నిజంగా స్వచ్ఛంగా మీరు డబ్బులు పంచకుండా గెలిచిరా అన్న మీరు? అంతే, డబ్బులు ఎక్కడి? ఇప్పుడు నా ఊరు ఉంది, నా ఊర్లో కూడా నాకు స్తోమతను బట్టి నేను కొంత ఖర్చు పెట్టుకున్నాడా, అట్లా ప్రతి ఒక్కరు కూడా చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం రావాలి, మేడం గారు గెలవాలి, ఈ కసిమిదూరు కార్యకర్తలు ఆటోమేటిక్ వాళ్ళే పెట్టుకుంటారు. అంతేగాని మీరైతే ఓటుకు నోటు ఓట్లకు డబ్బులు పంచకుండా మందు పంచకుండా గెలిచిరా? లేదు, ఒకటండి ఫార్మాలిటీతో చిన్న చిన్న కార్యకర్తల ఖర్చులు అంటే కాదు ఉంటుంది తప్ప బూత్ ఖర్చులను ఇస్తాం. అవన్నీ ఏది ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఆ ఖర్చు అనేది తప్ప కోట్లు 100 కోట్లు 50 కోట్లు పెట్టి లేవు. ఎలక్షన్ కమిషన్ అయితే ఎంతైతే కట్టుదిట్టం చేసిందో ఖర్చును ఆ ఖర్చు ప్రకారమే పెట్టుకుంటూ పోయినాం తప్ప మేము ఎక్స్ట్రా ఓటుకు 2,000 3,000 5,000 ఇచ్చిన మేము లేవు. మేము
మాది పేదల పార్టీ కదా, మా పేదల పార్టీ 10 సంవత్సరాలకు అధికారం లేవు. ఇలా అంత ముందు ఎవరన్నా మంచి వచ్చే సంపాదించి వాళ్ళకే బాయ్. 10 సంవత్సరాలు మంచి ఆకలి మీద ఉన్నారు, ఇప్పుడు కుమ్ముకుంటట్టుంది కానీ కుమ్ముకోవడం అనేది ఉండదు, తప్పది. ఎందుకంటే ఒక నాయకుడు అంటే కేసీఆర్ ఏమో వాళ్ళని ఉసుగొల్పిండు, నేను తినేది నేను తింటా, మీరు తినేది మీరు తినేది. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఇక్కడ కింది స్థాయిలో అంటే మా కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు అటువంటి ఎంకరేజ్ చేయరు. ఆడపోతే సోనియా గాంధీ గారు ఆవిడ కూడా ఇటువంటి ఎంకరేజ్ చేయరు. అట్లా చేయబట్టే మేము ఇట్లా ఉన్నాం, అంటే ఒక రేంజ్ లో ఉన్నాం. లేదా మేము కూడా అంబానీ టైపులు అయిపోదాం. ఇలా అంతకుముందు సైకిల్ లేనోడు ఇలా సైకిల్ కంపెనీ పెట్టే కాడికి వచ్చిండు, సైకిల్ మోటార్ కార్ కంపెనీ పెట్టే కాడికి వచ్చిండు. ఏడంకి వచ్చిన అన్ని డబ్బులు అన్ని ప్రజాస్వామ్యం కదా. సో అంటే ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎస్పెషల్ గా ప్రభుత్వ కార్యాలయంలో గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇంకెవరు కాదు కానీ ఎక్కువ అవినీతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తారు కాబట్టి అందుకనే ప్రభుత్వ అధికారులు ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటారు. మరి పోయిన 2 సార్లు ఎందుకు వేయలేవు? మరి పోయినసారి 2 సార్లు ఎందుకు వేయలే అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు కొట్టే కాడికి వచ్చింది ప్రభుత్వం. పోలీసు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే రోజు వచ్చినాయి కాబట్టి అధికారులు అందరూ అలిసిపోయారు కాబట్టి మాకు ఓట్లు వేసారు. అంతే తప్ప మేమేదో చేస్తాం వాళ్ళకి లబ్ధి చేకూడదు అంటే పోయిన 2 సార్లు కూడా వేయాలి కదా వాళ్ళు. వాళ్ళకి అడ్డ వాళ్ళు ఇంకా హామీలు ఇచ్చిండు, అవి నెరవేర్చలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసే పని వాళ్ళు చేసారు. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా మీరు ఇంకా అది రైతు బంధు అది ఇది వేయట్లేదని అంటే మీరు లెక్కలు తీస్తున్నావు, ఇంత అప్పు మీరు ఇచ్చిర్రు, కరెంటు మీద ఇంత అప్పు అయింది, దాని మీద ఇప్పు అయిందని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీకు అప్పు కనపడలేదన్న అప్పు దృష్టిలో పెట్టుకునే కదా మీరు హామీలు ఇచ్చింది. ఇప్పుడు అధికారం పీట ఎక్కగానే అప్పు అని చెప్తున్నారు ఏందన్న? ఇప్పుడు ఒకటి మీకు అయ్యాల మనకున్న ఇన్ఫర్మేషన్ ఒకటి ప్రతిపక్షానికి వచ్చే ఇన్ఫర్మేషన్, ఇలా మన అధికారం ఉన్నాం కాబట్టి గ్రౌండ్ నుంచి వెళ్ళి ఆడి వరకు ఎంత జరిగింది ఏందనేది మనకి వాళ్ళ అధికారులు ఓపెన్ చేస్తారు. ఆయన చెప్తారు ఎవడన్నా? ఆయన చెప్పారు ఎవడన్నా? ఆయన ఎందుకు మరి శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలే? ప్రభుత్వానికి ఇంత అప్పు ఉన్నది, పలానా శాఖలో ఇంత ఉన్నదని చెప్పి రాయాలా? ఎవరు చెప్పాలి? ఇవాళ తోతా ఉంటే వస్తున్నాయి. ఇలా వాళ్ళ స్వచ్ఛంగా రాజీనామా చేసిపోతురు. ఎందుకు పోతురు? నువ్వు దొంగతనం చేయనప్పుడు నీకేం భయం బాబు? ఎందుకు రాజీనామా చేస్తారు వీళ్ళు? పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు గానీ రకరకాల కార్పొరేషన్లు గానీ అందరు ఎందుకు పోతున్నారు? అట్లా మీ టార్చర్ పెడతారని భయానికి పెడతారు. ఉన్నది ఉంటుంది కదా ఆడ. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశం నేను ఏదన్నా ఏమంటే బయట తెలుస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా అన్నారు కదన్నా, ఒక్కొక్క సంగతి తెలుస్తా రెడ్ బుక్లలో రాస్తున్నాడు. ఇప్పుడు అలాగే ముఖ్యమంత్రి అంటారు, ఆయన ఏం చేస్తాడు ఏమో భయంతో వెళ్ళిపోయాడు. ఏం చేయడు, చట్టం తన పని తాను చేసుకొని పోవడమే తప్ప రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎల్లయ్య పుల్లయ్యో వ్యక్తిగతంగా ఎవరిని ఏం ముట్టుకోరు, చట్ట లిమిట్స్ లే చేస్తారు. వీళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా రెడ్ బుక్ అంటూ పదే ఈ రెడ్ బుక్ అనేది ఎందుకు అన్నాడంట ఆ మాట, కార్యకర్తల జోష్ నింపడం కోసం. మన ప్రభుత్వం వస్తే మన ఇబ్బంది పెట్టిన అందరూ చేస్తారు అన్నప్పుడు వాళ్ళకు ఉంటది కదా రెడ్ బుక్ అని కార్యకర్తల జోష్ నింపుతారు, రెచ్చగొడుతురా అన్న మీరు? భరోసా ఇస్తున్నాం. రెచ్చగొట్టేది వందన్నారు విందన్నారు అంటాం. అట్లనే కదా మేము ఎంత వచ్చినాక తంతాం అంటాం. అట్లనే కదా మేమేమైనా వాళ్ళ పడతాం అంటే ఆ అవినీతి సొమ్మును మళ్ళీ రికవర్ చేసి ప్రజలకు ఉపయోగిస్తాం. అసలు గట్టిగా మాట్లాడితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఒక 6 నెలలు సంవత్సరంలో పడిపోద్దని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళకి మీ కాంగ్రెస్ లో ఉన్న మీ నాయకులకే ఇప్పటికే వర్గపోరు ఉంది. వీళ్ళు కూడా వర్గాలుగా చీలిపోయి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ముందుకు సాగదు. అవన్నీ వాళ్ళ భ్రమలలో ఉన్నారు వాళ్ళు. అంటే అట్లా చెప్తే ఏంటంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మాకు టచ్రు, ఇంకా వాళ్ళకి తెలియదు. ఇంకా అంటే వాళ్ళకి తెలిసిలేదు, ఎందుకు తెలియదు కానీ సరే నా తెలిసి 20-30 మంది రెడీ గురు. ఇప్పుడు కనుక జెండా ఊపితే ఉసుకో అంటే కథం. ఇక అంటే ఆ భయంతో ప్రభుత్వం కూలుతుందని చెప్పి ఇన్నోడు కదలడా వాళ్ళ మనుషులను కాపాడడం కోసం ఈ డ్రామాలు. ఇప్పుడు నీకు మతతో పాటు అని బీజేపీని తిడతావు, ఇంకో మతతో పాటు అని ఎంఐఎం తిడతావు, మా ముగ్గురు దోస్తాను లేదంటావు. మరి మీ ముగ్గురు కలిసినాక ఇంకో 10-20 కావాలి మా దాంట్లోకి పోవాలంటే. మీ ముగ్గురు ఎట్లా కలుస్తారు? కలుస్తాం మా ఇప్పుడు ఒక గడ్డి దింపాలంటే శత్రువులను కలుస్తారు అవసరం అయితే. ఒకటి కనీసం సిద్ధాంత పరంగానే ఉండాలి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలుస్తా? బీజేపీ కాంగ్రెస్ కలుస్తా? కలవదు. అయిపోయి మరి అధికారం కోసం బీజేపీతో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాంటే ఎట్లా కుదురు? లౌకిక పార్టీ కాదు కదా అది. అంటే అధికారం కోసం ఏదైనా చేస్తావా? కూడా చేసిరట్నే నిజం కూడా చేసిరు వాళ్ళు. అంటే వాళ్ళు చేయగలుగుతారు ఆ పనులు, వాళ్ళు చేయగలుగుతారు. కానీ మా ఎమ్మెల్యేలు ఇప్పుడు మీకు టికెట్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసిరో చేయలేదో మీరు
ఎంత ప్రకటబందిగా అంటే సరే ఒక రెండు పాపం నిజం మంచి వాళ్ళకి కూడా కొంతమంది మిస్ అయింది అనుకోరి, మాక్సిమం నాకు ఉన్న 90% వీడు పార్టీ మారడు, వీళ్ళు ప్రలోభాల లొంగడు. ఎందుకంటే మీరు అన్న డైలాగు అంత ముందు మాకు తెలుసు కాబట్టి టికెట్లు ఇచ్చే విషయాన్ని జాగ్రత్త పడరు అన్నట్టు. అడ్డగోలుగా వాడు 10 కోట్లు ఇస్తాం, వీడు 100 కోట్లు ఇస్తాను పోయేటోళ్ళు అంత అడ్డగోలు ఎవరు లేడు. అటువంటి సందర్భం రాదు, మాకే వస్తురు. మేమేందని మళ్ళీ ఆ చేసిన పని మనం చేద్దాం అనుకుంటున్నాం. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందు భద్రాచలం ఎమ్మెల్యే నేను వస్తున్నాను ఇంటిమేషన్ ఇచ్చాడు, అది వైరల్ అయింది బాగా. కాబట్టి ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. అదే కేసీఆర్ ఏం చేసిండు, కడుపు నిండా తిన్నా కూడా ఇంకా కావాలని గొంతుల దాకా నూక్కోడు, ఇలా కక్కిండు, ఇలా కక్కిండు. కానీ మేము ఆ పని చేయము, కడుపు నిండేంత వరకు ఉంటది అంతే తప్ప మేము అడ్డగోలుగా వాళ్ళు మీరు బేరిచ్చి ఎమ్మెల్యేలు లాక్కోవడం అనేది అసంభవం. ఇప్పుడు మీరు అంటారు కదన్నా, సరే మీరు నిజంగా మీరు ఇంత నీతి నిజాయితీగా నిలబడేటోళ్ళు అయితే మరి వాళ్ళు వస్తుంటే మీరు చేసుకోవద్దు. ఒకటండి, మా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఆడ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఇబ్బంది లేకుంటుండి అంటే సమన్వయం. స్టార్టింగ్ లో మీరే అన్నారు కదన్నా, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళే అధికారం చెలాయించి, ఇప్పుడు మాకు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఇక్కడ వచ్చి అధికారం చెలాయిస్తే మరి మీ ఇంట్లో కష్టపడ్డట్టు మీరు స్టార్టింగ్ సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు దమ్ముంటే మీ పార్టీ వాళ్ళు చేర్చుకోవద్దు. ఇప్పుడు ఏమంటా నేను గ్రౌండ్ లెవెల్ లో ఇబ్బంది లేకుంటుంటే ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ సర్పంచ్ గానీ ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ఇప్పుడు రోడ్డు పైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుతాడు, ఏదైనా మంచి చెడు ఆయన వ్యవహారం. ఆ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఒప్పుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అట్ట చెప్తాడు తప్ప వీడు ఖర్చు పెట్టుకుని మనం పక్కకేద్దాం, ఎవడో గెలిచిన తెచ్చుకుందాం, ఈ సిస్టమ్ కానీ అనేది ఆ సిస్టమ్ వద్దనే అంటున్నాం. తీసుకోరు కూడా మా వాళ్ళు. ఎక్కడన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ లో వాళ్ళు చేసుడే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకటే ఉంటది. సో ఇప్పుడు స్పెషల్ గా చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీరు స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఉంటారు అన్న. మరి మీరన్నా అర్హత ఉన్న పేదలందరికి ఇస్తారా, మీ కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి ఇస్తారా? ముచ్చటలేదు. కాంగ్రెస్ జెండా, టీఆర్ఎస్ జెండా, టీడీపీ జెండాలే ఉండవు. ఎజెండా ఒకటే, పేదోనికి అరువు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తాం అంతే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జెండాలు అనేది ఉండదు, ఎజెండా ఒకటే, పేదోడు అర్హుడు అంతే. సో స్పెషల్ గా కోదాడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఇప్పుడు మీరు మీ చేతికైతే అధికారం వచ్చింది కదా, మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంది డెవలప్మెంట్ విషయంలో? ఇప్పుడు మా సార్కు నీటి శాఖ వచ్చింది. సార్ మామూలుగానే ఈ లిఫ్ట్లు ఈ డెవలప్మెంట్ విషయంలో బాగా అంటే దాన్ని ఏమంటారు, అభివృద్ధి పక్షపాతి అనే ఒక పేరుంది. ఓకే, అపర భగీరథుడు. కాబట్టి ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే కోదాడ కాన్స్టిట్యున్సీలో మోతబండ్లం కలిసినాక 9లో ఎమ్మెల్యే ఓడిపోయినాం, 9లో కలిసింది, ఎమ్మెల్యే లేడు, సారు హుజూర్నగర్ పోయాడు, కొంత మాకు ఇబ్బంది అయింది. ఇక 14 ఎమ్మెల్యే గెలిచినాం, గవర్నమెంట్ పోయింది. 18లో అదే పరిస్థితి. ఇప్పుడు అదృష్టం కొద్ది ఏంటంటే మేము ఇన్ని రోజులు నిరీక్షించినందుకు ఆ నిరీక్షణ దేవుడు కనికరించి ఇవాళ మాకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, మా సార్ మంత్రి ఆడ ప్రభుత్వం అన్ని రకాల కలిసి వచ్చినాం మంచిగా. కాబట్టి ఏంటంటే మోత మండలం ఫస్ట్ నుంచి కూడా వెనకబడ్డ ప్రాంతం, నీళ్ల విషయంలో గానీ, నిధుల విషయంలో గానీ, నియామకాల విషయంలో గానీ రకరకాలుగా మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి కూడా మా మార్కెట్ పేరుకి సూర్యాపేట ఉంటది, పేరు సూర్యాపేట, కాన్స్టిట్యున్సీ కోదాడ. ఇక్కడ మాకు వీలు ఉండదు, అక్కడ ఉండదు. అది పోతేనేమో నువ్వు కోదాడ కాన్స్టిట్యున్సీ అంటారు, అక్కడ నియామకాలు నిధుల విషయం ఆడలేదు. నెక్స్ట్ అదొకటి మారుస్తాం. నెక్స్ట్ మార్చి మా మండలంలో నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి లిఫ్ట్ ఒకటి లిఫ్ట్ రిజర్వాయర్ ఫస్ట్ చేసే పని అది. సార్ రేపు 18కి అసెంబ్లీ అయిపోయినాక 19కి తర్వాత కాన్స్టిట్యున్సీకి వచ్చినాక మా మండల పెద్దలం అందరం కలిసి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, ఎక్కడ ఏ చెరువు రిజర్వాయర్ చేయాలి. నెక్స్ట్ రోడ్డు వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం పోయినాక అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర నిధులతోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదో బీటీ రోడ్ వేసాడు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బీటీ రోడ్ వేయలేదు. బీటీ రోడ్, డొంక రోడ్లు ఉన్నాయి, అట్లా ఎక్కడ విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు, అటువంటి ప్రతి ఒక్కటి కూడా రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, నెక్స్ట్ ఈ లిఫ్ట్ ఈ రిజర్వాయర్ విషయంలో కానీ, ఇటువంటి అన్ని సార్ ముందర ఒక ప్రణాళికబద్ధంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ఊరికి ఏ తండకు ఏ గూడానికి ఏం కావాలో అన్ని చేసి వన్ బై వన్ అన్ని. గొల్లమల్ల యాదవ్ గారు బాగా ఉత్తమ పద్మావతి గారి మీద ఒక ఆరోపణ చేసిండు ఇంత ముందు.
ఇప్పుడు ఆ ఆరోపణ ముంగల పెట్టబోతున్నారు సార్. ఎన్ని రోజులు అంటే అధికారం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తమ్ పద్మావతి గారు అంటే బెంగళూరులో ఉంటది, అంటే బెంగళూరులో ఉంటది అంటారు. మరి ఇప్పుడు గెలిచిరు కదా అన్న, మరి ఇప్పుడున్న ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఇక గెలిచినాం కదా అని అయిపోయింది చెప్పి బెంగళూరు వెళ్ళిపోతారా? ఇప్పుడు బెంగళూరు, ముంబై అనో ఢిల్లీ అనో ఆయన ఏంటంటే ఒక మాట మీద స్టార్ట్ లేడు ఆయన. ఒక ఊరు పోయినప్పుడు ఒక ఊరు పేరు, ఒక మండలం మీద ఒక ఊరు పేరు చెప్పుకుంటా కాసేపు హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా ఇట్లా బెంగళూరు అని చెప్పాడు. పోయిందల్లా మేడం ఏంటంటే సార్ ఎంపీ కాబట్టి ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ పోతారు. ఏమైనా పనుల విషయం కానీ పర్సనల్ గా సార్ ఆడుంటాడు కాబట్టి భార్య భర్తలు ఆడుంటారు. అదొకటి. ఇక బెంగళూరు అన్నారు. బెంగళూరు ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఉంటాడు ఆడ, ఫాదర్ ఉంటాడు కాబట్టి ఫాదర్ చూస్తాను పోతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు లేరు, ఒక్కడే బిడ్డ చూసుకుంటారు. పోదా అందరు పోట్లేదా? అందరు బిడ్డలు పోట్లేదా? కానీ అదే ప్రకారం పోయిరు తప్ప అక్కడ బిజినెస్ ఉండో లేదా ఇంకోటి కాదు కదా. మొత్తం ఆడ మనిషి మీద అట్లా అబండాలేస్తే అందుకని బుద్ధి చెప్పి నీకు 55,000 తమాషా కాదు. ఎందుకు చెప్పిరు? ఇటువంటి వంకర మాటలు మాట్లాడినావు కాబట్టి నీకు గుణపాఠం కొట్టకుండా తిట్టకుండా వాత పెట్టిరు. 58,000 ఓట్లు మేమే ఊహించలే. మేము ఎంతసేపటికి ఎందుకు కూడా సరే మా సార్కు ఉండే అంటే మొత్తం సార్ చాలా సార్లు అన్నాడు 50,000 ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అన్నట్టుగానే 50,000తో 50,000 8 ఇంకా మాకు ఇంకా ప్రజలు ఏంటంటే ఇంకా భరోసా ఇచ్చారు. 50 ఏంది సార్ 50 అంటే మనం ఇంకో 8 పెంచుదాం పడని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్ ఇంకా 58,000 పోయినాం. ఇప్పుడు ఆయన అన్ని మాటలకు మా సొంత కౌంటర్ ఇచ్చిన ఏం అవసరం లేదు. ఇక నేనోటైనా వాడోటైనా మళ్ళీ కొత్త పంచాది కాంట్రవర్సీ చేసుకొస్తారు. ప్రజలు చెప్పారు కదా, ప్రజలే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నారు కదన్నా బొల్లమల్ల యాదవ్ గారికి ప్రజలే బుద్ధి చెప్పారు అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడుతారు కదా. మరి సంతోష్ రెడ్డి గారు కూడా మీ మోతి మండలానికి సంబంధించి కోదాడ నియోజకవర్గానికి సరే కోదాడ నియోజకవర్గం పక్కన పెడదాం, మీ మోతి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఇప్పుడు కొనసాగుతారు కదా. మరి సంతోష్ రెడ్డి గారు కూడా ఏమైనా రెడ్ బుక్ గ్రీన్ బుక్ తయారు చేసిరా? రెడ్ బుక్ ఆ బుక్లు ఏం తయారు చేయలేదు కానీ నాకు మైండ్లే ఉంటాయి. బుక్ ఎందుకు? ఏ ఊర్లో ఏ కార్యకర్త ఓడోడు ఇబ్బంది పెట్టి నాకు తెలుసు. ఆడోడు ఉన్నాడు, ఒక 15-20 మంది ఉన్నారు. ఆ 15-20 మంది ఏంటంటే వాళ్ళని కొట్టవలసిన లేదు, తిట్టిన అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా వాళ్ళని జోలికి పోను, సంబంధం కూడా లేదు. కాకపోతే అంటే మా కార్యకర్తల భయము బాధ ఏంటంటే మళ్ళీ ఆ దొంగలు ఇలా పడతారేమో, మనం తయారు చేసి పెట్టిన వచ్చి తింటారేమో అనే బాధ తప్ప వేరేం లేదు. ఆ 15 చర్చ జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు కదా, మీకు నేను కూడా తెలుసుకుంటే ఏంటంటే మీరు అన్నట్టు పార్టీలోకి రావాలని చాలా మంది ట్రై చేస్తున్నారట. మరి మీరు రానిచ్చే అవకాశం ఉన్నదా లేదా? కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం రానిచ్చేది లేదు. ఎందుకంటే ఏ ఊర్లో ఏ మండలంలో ఎవరు ఇబ్బంది పెట్టారు అనేది సార్కు మేడం దృష్టిలో ఉన్నది. మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరే పుష్కున ఎవరన్నా పోయి ఆ చుట్టంతో ఈ మండలంతో ఈ ల్యాబింగ్ కొంత నడుస్తుంటది. మాదిలో కూడా పక్క మండలం వన్ చుట్టం ఉండని చెప్పి ఏదో చేస్తారు. వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక ఊర్లో 1000 మెజార్టీ వచ్చింది సార్, మేము జైలు గారికి 1000 వచ్చింది సార్ అంటాడు. మరి 58,000 అట్నే వచ్చినాయా? అయితే ఈ ఇల్లు ఉన్నాడు పక్క పెడతాం. అయితే కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ముచ్చట చెప్తారు. ఒకవేళ నిజంగా సార్ మీద మేడం మీద ప్రేమ ఉంటే ఎలక్షన్ ముందర రావాలి. అంటే చాలా మంది వచ్చారు కదా, వచ్చిరు పని చేసిరు మంచిగా గెలిపించరు. వాళ్ళు ఏదన్నా అడిగితే మేము సాయం చేస్తాం, సహకరిస్తాం. వాడోడు అలా అంగిలా చింపుకొని మల్లయ్య కోసం మల్లయ్య కన్నా ఎక్కువ వీళ్ళే చేసిరు. మీసాలు దూయినోళ్ళు, తొడలు కొట్టినోళ్ళు రకరకాలు చేసిరు. ఇవాళ వాడు వచ్చి చేస్తాడు, మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఏ మండలైనా సరే కాన్స్టిట్యుయెన్సీ లా అన్ని మండల పార్టీలు కూడా వాళ్ళ బాధలో వాళ్ళు పడ్డారు. ఇలా వాళ్ళ బాధకు భరోసా ఇవ్వాలంటే ఇటువంటి దొంగలను చేర్పించుకోవద్దు, అరాచకాలను చేర్పించుకోవద్దు. మళ్ళీ వాడు వచ్చి అదే పద్ధతి ఇలా మళ్ళీ అవలంబిస్తుంటే అది అవసరం లేదు మాకు. ఇలా మనం గెలిచిన అయిపోయి సారు మేడం కోసం ఎగ్నెస్ట్ పని చేసినాక వాడి ఆలోచన మీ ఎట్లా ఒప్పుకుంటామండి? మా ఎలక్షన్ కాదు కదా ఇది, మా ఎలక్షన్ కాదు కదా. సార్ మేడం కోసం మేము జింపుకుంది, మేము నష్టపోయి కష్టపడి దేనికోసం? వాళ్ళు ఉంటే వాళ్ళు మంచిగా ఉంటే మేము చల్లగా ఉంటాం. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము పార్టీలు మారలే, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము భయపడలే, ఎన్ని చేసినా మేము ఊక్కోలే. మా పని మేము చేసుకుంటూ పోయినాం, వానికి ఎదురు పోయినాం. ఇవాళ వాడొచ్చి మమ్మల్ని కొట్టినోడు వచ్చి మమ్మల్ని పెత్తనం చేస్తా, మమ్మల్ని తిట్టినోడు వచ్చి మమ్మల్ని అంటే ఇప్పుడు మీ వెనకనన్నా చేతులు కట్టుకొని నిలబడతా పోయి సంతోషంగా నీకు దండం పెడతా అంటారు. లేదు నక్క వినియాలు ఇప్పుడు చేస్తుంటారు, దొంగ నమస్కారాలు పెడుతురు, దొంగ ఫోన్లు చేస్తురు. అన్ని నా నోటీస్కి వచ్చి నాకు కూడా కొంతమంది చేస్తురు. అలా వాళ్ళు కొన్ని ఫోన్లు ఎత్తలేను. కాకపోతే పార్టీ ఇప్పుడు ఇంట్లో ఉండి కొంతమంది పార్టీ మారిరు, కొంతమంది అల్లా ఉండి అరాచకాలు చేసిరు. అల్లా ఉండి అరాచకాలు చేసింది ఒక భాగం అయితే, ఇళ్ళ నుంచి అరాచకం చేసిన వాళ్ళు ఎక్కువ. అసలు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు ఒకరిద్దరు అరాచకాలు చేసిరు. అల్లం కూడా వచ్చి చూసినారు. అటువంటి వాళ్ళు అరాచకం ఎక్కువ చేసారు. మరి కొన్ని అయితే నిద్ర లేని రాత్రులు గడిపారు కార్యకర్తలు.
అంత టార్చర్ పెట్టారు వాళ్ళు. మరి ఆడొచ్చి మళ్ళీ అంటే ఎట్లా కుడుతుంది? కాబట్టి అటువంటి మేము వ్యతిరేకిస్తాం. సారు మేడం కూడా ఎంకరేజ్ చేయరు. వాళ్ళు తెలుసుగా పాపం, వాళ్ళు ఆ ఊళ్ళో సమస్యలు మొత్తం వాళ్ళే ఫోన్లు చేసింది పాపం. ఎంఆర్ఓ గానీ, ఎండిఓ గానీ, కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఎస్ఐ గానీ, ఎవరికి వాళ్ళన్ని బాధలు పడ్డాక మళ్ళీ ఇప్పుడు తీసుకుపోవాడు అంటే ఎట్లా కుడుతుంది? ముచ్చట లేదు. సరే, ఈ సందర్భంగా ఒక విషయం అడగాలి మిమ్మల్ని. మీ బావగారు శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, పార్టీలోకి వస్తా అంటే రానిస్తారా? లేకపోతే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే రాజకీయంగా ఆయన సమాధి అయిపోయాడు, ఇక లేసుడు ఉండదు. ఇప్పుడు వాళ్ళది అధికారం లేదు. ఇప్పుడు మొన్నటిదాకా ఎమ్మెల్సీ గిమెల్సీ కార్పొరేషన్ చైర్మన్ అను, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ రాదు, అది గవర్నమెంట్ లేదు వాటికి. ఎమ్మెల్సీ గెలిచింది 39 మంది, ఈ 39లో 3 మిగులుతారో 4 మిగులుతారో తెలియదు. అది ఇయ్యరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మటే ఏదైతే ఒక ఎమ్మెల్సీ వచ్చేటట్టు ఉంది వాళ్ళకు, ఒకటి వస్తుంది వాళ్ళకు. లేకపోతే వాళ్ళు బీజేపీలో అనుకున్నైతే 2 వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆయనకి ఇయ్యరు, అలా ఏమాయమిలురు. ఈయన పిలిచి ఇప్పుడు ఇచ్చేంత ఉండదు. ఇకపోతే నువ్వు ఆయన కన్నా ఎక్కువ ఈయన చేసినా కానీ ఇళ్ళకి రానిచ్చేది ఉండదు. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు సార్ను కానీ ఇంకా వేరే చాలా తిట్టిండు, అవసరమైన విషయం అది, వద్దంటే తినకుండా పోయిండు. ఇలా అంటే నాకు తెలిసినంత రాజకీయాలు చేయడు. మీ బాగా లీడర్ కాదు సంతోష్ రెడ్డి గారు అంటే ఒక మీరు ఇన్ని రోజులు మీరు అన్నట్టు ఏటికి ఎదురెళ్ళి మీరు ఇలా సరే మీ కష్టము మీరు అన్నట్టు నిద్ర లేని రాత్రులు గడిపో కష్టపడో అవమానాలు పడో ఏదో చేసి ఇలా మీరు గెలిపించుకోరు మేడం గారిని. ఏమో తప్పైంది సంతోష్ రెడ్డి, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు ఏంటా అసలు నాకు రాజకీయ పరిజ్ఞానం కొంచెం తక్కువ ఉంది, ఇప్పటి నుంచి నీ అడుగుజాడలు నడుస్తా జరిగే ఎక్స్క్యూజ్ చేయి భయ్య, బామర్దులు కదా ఏదో ఇంటికి పిలిపించే కోళ్ళు కోసే చేస్తారు కదా. ఇప్పుడు సరే ఇదివరకు కూడా చెప్పిన బామర్ది బామర్ది పేకట కానీ ఇప్పుడు ఇంట్లో నేను అనేది ఏంటంటే నాకున్న వరకు ఆయన రాజకీయ రాడుగా రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది పాపం. ఏదో మన తప్పని పరిస్థితులు తిరిగిండు, ఉన్న ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకోండు. మెంటల్ గా ఆయన ఇవన్నీ డిస్టర్బ్ అయితే సిద్ధంగా ఉండడు. నాకు తెలిసి పార్టీ మారాడు, రాజకీయం చేయడు, సైలెంట్ గా ఉంటాడు. సో మరి సంతోష్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు లాగానే ఉంటారా? ఇప్పుడు ఎట్లాగో అధికారం వచ్చింది, మరి మీ అభిమానులు గాని అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించేటోళ్ళు కానీ సంతోష్ రెడ్డి గారిని ఖచ్చితంగా దీనికంటే ఇంకా పై స్టెప్ పోవాలని అనుకుని ఎవరికైనా ఆశ ఉంటది. ఇప్పుడు మీరు అన్నట్టు స్టార్టింగ్ లో మిమ్మల్ని క్వశ్చన్ వేసిన, మీకు ఎక్కువ యూత్ లో క్రేజ్ ఉందన్న మీ గురించి చాలా మంది చెప్తున్నారు. మరి సంతోష్ రెడ్డి గారి మీద రకరకాల ఈ పదవి వస్తుంది ఆ పదవి వస్తుంది అని అంటారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా సంతోష్ రెడ్డి గారిని? అంటే నా మనసులో ఏం లేదు. సరే సారు మేడం నన్ను ఏ సీట్లో కూర్చోబెట్టదలుచుకుంటే వాళ్ళ ఇష్టం అంతే తప్ప నేను నోరు తెచ్చి అడిగేటోని కాదు. నేను ఎప్పుడు కూడా ఎవరిని పైసలు అడిగేటోని కాదు, పదవులు అడిగేటోని కాదు. ఇప్పుడు ఈ మండల పార్టీ అధ్యక్ష పదవి కూడా నేను కోరుకుంది కాదు, ఇది కార్యకర్తలు కోరుకుంది. అసలు మేడం గారు కూడా వద్దన్నారు, సంతోష్ వద్దులే నీకు ఎందుకు రిస్క్, ఇవన్నీ తిరగాలి పోవాలి, నీకు ఏదైనా పొజిషన్లో ఉండు మంచిగా ఉండు, ఇవన్నీ నీకు అవసరం అన్న టైపులు అంటే కూడా కార్యకర్తలు ఒప్పుకోలే. కార్యకర్తలు ఓపెన్ గా అంటే మా దగ్గర 10 మంది సీనియర్ నాయకులు 10 మంది పక్కనైతే కార్యకర్తలంతా ఒక పక్కేరు. మీరు అనేది దాని గురించి అనేది యూత్ ఎక్కువ కార్యకర్తలు నేను సీట్లో కూర్చోబెట్టి ఏమో రకరకాలుగా వస్తుంది. జడ్పీటీసీ అని, ఎంపీపీ అని, ఏదో కమిటీ చైర్మన్ అని, ఇవన్నీ పెద్ద పెద్ద వస్తారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదన్నా. ఇప్పుడు తప్పేం లేదు, కష్టపడి మీరు అన్నారు అన్న ఏ దేంట్లో అయినా సరే కష్టపడిన తర్వాత దాని ప్రతిఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సింది. ఇన్ని రోజులు కష్టపడరు మీరు అన్నట్టు. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ఏ విధంగా టార్చర్ పెడతారో మీరు అనుభవించిన వాళ్ళే. సో దీని తర్వాత ఇప్పుడు సుఖపడాలి కదా. నేను చెప్తున్నా కదా, సరే నేను ఫైనాన్షియల్ వీక్ ఉన్నా ఏది లేదు కాబట్టి ఏంటంటే నేను పోటీలు చేసే అంత లేదు నాకు. కాబట్టి ఏంటంటే మేడం సారు ఇక ఖర్చు కాని పదవులో ఇంకేదో మంచి వచ్చాడో వాళ్ళు ఆడ మంచిగా ఉంటే నేను ఉన్నట్టే. ఎందుకంటే ఇన్ని రోజులు ఉరిలో పెట్టాము, ఇప్పుడు నిమ్మలంగా ఉందాం, ఇప్పుడు రిస్కులు ఉండవు కదా. కాబట్టి వాళ్ళు అట్లా జస్ట్ ఎంజాయ్. సో ఈ సందర్భంగా నేను నా పర్సనల్ గా మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను. మీ మండలంలోనే ఒక విలేజ్ ఇక్కడ పక్కన తుమ్మలపల్లి గ్రామంలో నాకు తెలిసిన ఒక 2-3 అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్. వెరీ చాలా పూర్ ఫ్యామిలీ అన్న వాళ్ళు. ఈ సందర్భంగా మీరు అంటే వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేదు, చాలా బీద ఫ్యామిలీ. ఆ పాప బ్రదరు ప్రైవేట్ జాబ్ చేస్తుండు కానీ చెల్లె పెళ్లి చేయలేని దుస్థితిలో ఉన్న ఆయనకు ఆల్మోస్ట్ 35-40 దగ్గరకు వస్తుంది. అంటే చెల్లె పెళ్లి చేయలేని పొజిషన్ లో ఉన్న ఆ వ్యక్తి. నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను హెల్ప్ అడుగుతున్నాను. మీరు ఖచ్చితంగా వాళ్ళకు ఇల్లు పరంగా మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఇప్పుడు అటువంటి వాళ్ళ కోసం కదా పథకాలు పెట్టింది. నేను అడుగుతా, బరాబర్ అడుగుతా. నేను మీ దగ్గర ఉన్న చదువుతోటి
నేను అడుగుతా, నేను ఈ పథకాల స్కీమ్ అదే ఇల్లు స్కీమ్ ఏదైనా వచ్చినప్పుడు నేను ఒకవేళ personal గా వాడి ఇల్లు- with నా ఛానల్ అంటే యాక్చువల్లీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ చుట్టూ వాళ్ళ నాయకులు బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నప్పుడు ఏదో అదే గృహలక్ష్మి ఏదో పెడతా అని చెప్పేసి bedroom. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి తిరిగి 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 పాప వాళ్ళకి తిరగడానికి కూడా ఛార్జీలకి పైసలు లేవు. లాస్ట్ వీక్ అదే కదా, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పెద్ద జిరాక్స్ కాపీలు దండగా అయినాయి. ఆ డబ్బులు వేస్ట్. సో మీ మండలంలో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్న, లిటరల్ గా జెన్యూన్ అరువులు వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలన్న. ఖచ్చితంగా అల్లా మీరు ఇక నా ఛానల్ ద్వారా నా టోటల్ నా సబ్స్క్రైబర్స్ నియర్ బై 5,000 మంది చిల్లర ఉంటారు, బట్ చూస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అందుకని నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని ఈ సందర్భంగా. తప్పకుండా ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మీ వాళ్ళకు ఈ 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు దేనికి అర్హుడైనా కూడా ఖచ్చితంగా 6 గ్యారెంటీలు కూడా వస్తారు. మీరు వచ్చి ఒక గ్యారెంటీ చెప్తారు, 6 గ్యారెంటీలు ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాళ్ళు అర్హులైతే ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ కూడా లేదు. వాళ్ళు నిజంగా నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కోసం వాళ్ళు ఏ పార్టీ చింపుకున్నా కూడా మేము పట్టించుకోము, ఇస్తాం. వాళ్ళు పార్టీలు పట్టుకొని జెండాలు పట్టుకుని అంతే తెలివి కళ్ళు పాపం వాళ్ళు అసలు కాదు. ఎడ్యుకేషన్ పర్సన్స్ అంతే, వాళ్ళు చదువుకురు కానీ జాబులు లేక ఏది లేక ఉన్నారు. కొంతమంది నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తారు. నా ఛానల్ ద్వారా మీరు హెల్ప్ చేయాలి. ఓకే, తప్పకుండా. సో ఎనీవే ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నా, మీరు కూడా మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే స్థాయి పెరుగుతున్న కొద్దీ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటది కాబట్టి నేను కోరుకుంటున్నా. సో ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నిజాయితీగా, అవినీతి లేని రాజకీయం, అవినీతి లేని ప్రభుత్వం ద్వారా మీరు మంచిగా ప్రజల మధ్యలో ఉండాలి అండ్ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.